Hi students, welcome to ACE Online. Which of the following material is likely to be non-biodegradable? Generally guys, materials ni two types గా క్లాసిఫై చేస్తారు. ఒకటి biodegradable, second one వచ్చేసరికి non-biodegradable అన్నమాట. ఓకే, సో non-biodegradable. non-biodegradable. సో biodegradable అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటి వాటి యొక్క ప్రెజెన్స్లో మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఈ బ్యాక్టీరియా కానీ ఫంగీ కానీ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే వైరస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెన్స్లో సాయిల్లో కనుక ఈజీగా కలిసిపోయింది అనుకోండి, అలాంటి వాటిని ఏమంటారు అంటే బయోడిగ్రేడబుల్ అనేటువంటిది చెప్తారు. మరి నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెన్స్లో సాయిల్లో ఈజీగా డిగ్రేడ్ అనేటువంటిది కావు, అలాంటి వాటిని ఏమంటారు అంటే నాన్ బయోడిగ్రేడబుల్ అంటారు. ఓకే, సో మట్టిలో కలిసిపోతే బయోడిగ్రేడబుల్, మట్టిలో అంత తొందరగా కలవకపోతే నాన్ బయోడిగ్రేడబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వుడ్ కానీ వెజిటబుల్ పీల్స్ కానీ నెక్స్ట్ పేపర్ అనేటువంటిది అంటే సెల్యులోజ్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ అవుతాయి. వాడు అడిగింది నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అనమాట. అయితే ఇంతకీ ప్లాస్టిక్ మెటీరియల్స్ యొక్క థిక్నెస్ని వెయిట్లో ఇండికేట్ చేస్తారు, తెలిస్తే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.